హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్. ఇంకా మనకు డిఎస్సి ఈ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్, డిఈడి, టీటీసీ లేదంటే డిపెడు, అదేవిధంగా డిగ్రీ, బీపెడు, అదేవిధంగా ఇంకా మీరు టెట్, సీటెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ టీచర్స్ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదండి, వీటికి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకేనా అండి? ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ టీచర్ రిక్రూట్మెంట్ అంటే టీచర్ పోస్టులలో ఏమేమి ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంటు, తర్వాత ఎస్జిటీలు, తర్వాత లాంగ్వేజ్ పండిట్స్, ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పీడీ అంటారు, పీడీ అంటారు. ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, డిజబిలిటీ లేకుంటే డెఫ్ ఉంటాయి కదా వాళ్ళకి. తర్వాత ప్రైమరీ లెవెల్ సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ సెకండ్ లెవెల్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి కదండి. ఈ పోస్టులు అన్నీ కూడా మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి 11,062 వేకెన్సీ అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే మనకి ఇంకొక 5,000 ఎక్స్ట్రా పోస్టులు రావడం జరిగింది. అయితే మీరు ఖచ్చితంగా ₹1000 ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి, మీకు ఆన్లైన్లో అప్లికేషన్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, March 4th నుంచి April 2nd వరకు అయితే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ మనకి ఎక్కడెక్కడంటే ఉమ్మడి జిల్లాలో ఉంటుందండి. కంప్యూటర్ టెస్ట్ అని చెప్పి అంటున్నారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంటు. దీంట్లో ఏంటంటే మీకు 20% వెయిటేజ్ వచ్చేసి మీకు టెట్కి ఇస్తున్నారండి, సీటెట్కి కానీ. మిగతా 80 మార్క్స్ ఏమో మీకు ఒక ఎగ్జామ్ పైన ఉంటుంది. ఫుల్ చేయి. అన్నిటికి కూడా ఎగ్జామ్ అదే విధంగా ఉంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎస్జిటి పోస్టులకు అయితేనేమో ఇంటర్మీడియట్తో పాటు టీటీసీ, డిఈడి కంప్లీట్ చేసి ఉండాలి. లాంగ్వేజ్ పండిట్లకు అయితేనేమో లాంగ్వేజ్ పండిట్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి ఏమో మీరు డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాల్సి ఉంటుంది సంబంధిత సబ్జెక్ట్లో. చూసుకోండి ఒకసారి. వాటితో ఖచ్చితంగా మీరు బీఎడ్గా చేసి ఉండాలి. అదేవిధంగా టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇచ్చారు, తర్వాత బయాలజికల్ సైన్సు, తర్వాత సోషల్ స్టడీస్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు డిగ్రీ చదివి ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీషు డిగ్రీలో ఇంగ్లీష్ చదివి ఉండాల్సి ఉంటుంది, మెథడాలజీ. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితేనేమో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఇన్ తెలుగు లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు చదివి ఉండాల్సి ఉంటుంది. తర్వాత హిందీ కూడా సేమ్ అండి, ఉర్దూ కూడా, కన్నడ ఇవన్నీ కూడా, తమిళ్. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్కి అయితేనేమో మీకు డిగ్రీతో పాటు బీపెడ్ ఉండాలి. ఎస్జిటికి చెప్పాను కదండి, ఇంటర్మీడియట్తో పాటు మీరు టీటీసీ కానీ అంటే డిఎడ్ కానీ చేసుకుండాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్కి ఏమో ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్, స్పెషల్ డిఎడ్, తర్వాత లాంగ్వేజ్ పండిట్కి అయితేనేమో డిగ్రీతో పాటు బీఎడ్, ఇట్లా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మీరు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మాకు చదువుకోవచ్చు. దీంట్లో క్లారిటీగా మీకు ఏజ్ వచ్చేసి మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి, 46 years బిలో ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇక రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years, పిహెచ్ వాళ్ళకి 10 years. అంటే పిహెచ్ వాళ్ళు 56 years అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితేనేమో 5 years అంటే 51 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి
ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 60, బీసీ 75, ఓసీ 90 అండి. టెట్ అంటే టీఈటీ టెట్ సీటెట్ రెండింటి కూడా ఏదైనా కూడా. తర్వాత స్కేల్ ఆఫ్ పే ఇక్కడ ఇచ్చారు, మీ స్కేల్ ఆఫ్ పే అనేది. సో లాస్ట్కి మరి ఇక్కడ చూసినట్లయితే ఫామ్ 4లో ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఎగ్జామ్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. తర్వాత పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత కాంటెంట్ లాంగ్వేజ్ 88, 44 హాఫ్ మార్క్స్ ఉంటాయి. సో టీచింగ్ మెథడాలజీ 32, 16 మార్క్స్. మొత్తానికి 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటుందండి. సో సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. చూసుకోండి ఇక్కడ 100 క్వశ్చన్స్ మీకు 200 మార్క్స్ ఇచ్చారు వీటికి. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళకి. సో సెకండ్ గ్రేడ్ టీచర్ చూసినట్లయితే మీకు మొత్తం 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఇచ్చారు. ఇట్లా సబ్జెక్టుని బట్టి మీకు అలాగే సేమ్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసినట్లయితే సిలబస్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అండి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మీకు తదుపరి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది లింకు. సో కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ మీకు ఏది ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియా ఆఫ్ పోస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే పెట్టుకోండి. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అంటే మీరు రిజిస్ట్రేషన్ అయినాక ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీ మొబైల్కి రిఫరెన్స్ ఐడి వస్తుంది. అది కనుక మర్చిపోతే ఆధార్ నెంబరు, కేటగిరీ ఆఫ్ ది పోస్టు, మీడియా ఆఫ్ పోస్టు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి లేదంటే ఆధార్ నెంబరు, కేటగిరీ ఆఫ్ ది పోస్టు, మీడియా ఆఫ్ ది పోస్టు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే కూడా మీరు ఒక ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత నో యువర్ పేమెంట్ స్టాటస్, మీ పేమెంట్ స్టాటస్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవడానికి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ పోస్టు, మీడియా పోస్ట్ చేసుకొని సబ్మిట్ అంటే పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇంకేమన్నా మీరు అప్లై చేసినాక అంటే ఏమన్నా కరెక్షన్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ పోస్ట్ అప్లైడ్ అండ్ డిస్ట్రిక్ట్ అని చెప్పింది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, పేమెంట్ ప్రొసీజర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీరు డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ డిస్ట్రిక్ట్ వైజు, సబ్జెక్ట్ వైజ్ కూడా చూసుకోవడానికి క్లిక్ చేయండి, మీకు ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా అండి? సో మీరు అది చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మొత్తం కూడా ఇది ఉన్నాయి దీంట్లో పోస్టులు అయితే. చూడండి డిస్ట్రిక్ట్ వైజు అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే గర్ల్స్కి ఇక్కడ చూడండి GLB అని ఇచ్చారు కదా. సో ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ పోస్టులు ఎన్ని అనేది మొత్తం ఇవ్వడం జరిగింది మనకి. ఓసీకి, ఎస్సీకి, ఎస్టీకి, BCAకి, BCBకి, BCDకి, BCEకి, తర్వాత PHకి, EW స్పోర్ట్స్కి ఏరో పోస్టులు మొత్తం ఇవ్వడం జరిగింది. చూడండి లాంగ్వేజ్ LBG, చూసారండి. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.